ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ లవ్ స్టోరీ ఏందంటే 'బిగ్ బాస్' లవ్ స్టోరీ. ఆ 'బిగ్ బాస్‌లో' ఎవరెవరు ఉండారని మీకు తెలుసు. ఇక్కడేందంటే నిఖిల్, సోనియా, పృథ్వీ. ఇక్కడేందంటే ఒక లవ్ ట్రాక్ అనేది జరుగుతుంది. అదే 'ఆర్య 2లో' ఉన్నది కదా! లవ్ ట్రాక్ ఆ విధంగానే జరుగుతుంది. వీళ్ళిద్దరికి కోపం ఉండదు. ఆ అమ్మాయి మీద కోపం ఉండదు. ఎగ్జాక్ట్ ఆ లవ్ స్టోరీ ఏదో ఆ ట్రాకే ఇలా జరుగుతుంది. అండ్ ఇక్కడేందంటే మన పృథ్వీ వచ్చి నవదీప్. ఈయనొచ్చి మన అల్లు అర్జును, ఈమె వచ్చి మన కాజల్. ఈ విధంగానే జరుగుతుంది లవ్ స్టోరీ. ఎలా అంటే కాజల్ ఏం చెప్తే అది మన అల్లు అర్జున్ చేసేవాడు కదా! ఇక్కడ కూడా ఏందంటే సోనీ ఏం చెప్తే మన నిఖిల్ అనేది చేసేవాడు. ఇంకా పృథ్వీ ఏందంటే ఎందుకంటే నవదీప్ క్యారెక్టర్ కదా! ఎక్కువ డైలాగులు ఇయలేదు తనకి. ఓన్లీ నిఖిల్‌కే ఇచ్చారు. అందుకే స్క్రీన్ ప్లేస్ కూడా నిఖిల్‌కి అండ్ సోనియాకి ఎక్కువ ఇస్తున్నారు. అండ్ ఇక్కడేందంటే లవ్ ట్రాక్ అనేది అది ఒకానొక పాయింట్ ఆఫ్ వ్యూ వరకే ఓకే. ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఆ లవ్ ట్రాక్ అనేది చిల్లర లవ్ ట్రాక్ అయిపోతుంది. అదే దరిద్రం. ఇక్కడేందంటే నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. కానీ ఇక్కడేందంటే నిఖిల్ చీఫ్ కదా! కానీ చీప్‌గా బిహేవ్ చేస్తున్నాడు. అదే దరిద్రం ఇక్కడ మనకొచ్చిన ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏందంటే, సోనియా చెప్తే అది వింటాడు. అంటే తనేందంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం ఎప్పుడో వదిలేసాడు. ఇప్పుడు కాదు. సోనీ ఎప్పుడు వచ్చి హగ్గులిచ్చి తినతో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయిందో, అప్పుడే ఇంగా గేమ్ పోతే పోయిందిలే మనకెందుకు ఆ గేము. మనకు సోనీ ఉంటే చాలు. సోనీ ఏది చెప్తే అది వింటే చాలు. మనం గెలిచిపోతాం అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఉన్నాడు ప్రెజెంట్ అయితే నిఖిల్, పృథ్వీ. ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా ఆలోచించాల్సిందేందంటే 99% నెక్స్ట్ వీక్‌లో ఆదిత్య, ఓం ఒకవేళ ఎళ్తే ఎళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆమె ఎళ్ళగనుంటే సో నీకు 100% ష్యూర్. ఆ తర్వాత ఏం చేస్తావు? తర్వాత నువ్వు మింగిల్ అవ్వాల్సింది ఈ కంటెస్టెంట్స్‌తోనే అనే విషయం అయితే మర్చిపోతున్నాడు. ఈ రోజు కాదు ఎప్పుడైనా చెప్తున్నాను. గేమ్ లాగా చూడాలి. ఆమేదో నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నాతో ఎక్కువగా మాట్లాడుతుంది. తనేం చెప్తే అది చేయాలని కూడా నీ మూర్ఖత్వం అంతే. రేపన్న రోజు నువ్వు విన్నర్ అయితే తను ఓకే. నిఖిల్ నువ్వు విన్నర్‌గా వదిలేసి నేను టైటిల్ తీసేసుకుంటా అంటే, సరే సరే అనేస్తావా? ఇందుకేనా నువ్వు బిగ్ బాస్‌కైతే వచ్చింది అని నాకైతే అనిపిస్తుంది. అదొకసారి ఆలోచించు. ఈరోజు ఓకే. అది రేపన్న రోజు ఎక్కడికో ఎళ్ళిపోతది. అండ్ ఆల్రెడీ మీ ముగ్గురి మీద అయితే నెగెటివ్ అయితే చాలా అంటే చాలా స్ప్రెడ్ అయింది. అండ్ మీ ముగ్గురు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరికి ఎలిమినేట్ అయినా గానీ ఆశ్చర్యం లేదు. నాకైతే అనిపిస్తుంది. ఈ 'ఆర్య 2' లవ్ స్టోరీ వదిలేసి క్లాన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిచ్చి అండ్ క్లాన్స్‌తో కొలాబరేట్ అయ్యి విన్ అయ్యి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌నంతా తరిమే విధంగా చూడండి. అప్పుడే మీకు పోటీ పడి ఎవరో ఒకరైతే వస్తారు. లేకపోతే వైల్డ్ కంట్రీ ఎవరో ఒకరొచ్చేసి దొర్లి ఇచ్చేసి ఎళ్ళిపోతారు. ఓకేనా? 'ఆర్య 2' లవ్ స్టోరీ ఇక్కడొద్దు. సరేనా? ఓకే గైస్, ఈ వీడియో మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బై బై.